హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పనసగింజలతో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పనసగింజలతో పులావ్ ఏంటనుకుంటున్నారా? టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా పనసగింజలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పనసగింజలతో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పనసగింజలను తీసుకోవాలి. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. ఈ పనసగింజల్ని మీరు అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ హాఫ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నిలువుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపై ఉన్న పీల్ని తీసేసుకోవాలి. పనసగింజలకి పైన ఉన్న లేయర్ని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ పనసగింజలు అన్నిటిని కూడా నేను ఆల్రెడీ వాటి పై ఉన్న లేయర్ని తీసేసుకున్నాను. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా అడ్డంగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీరు ఒక గింజని ఎలా అయినా సరే హాఫ్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా తీసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లోకి కొలుచుకుని వేసుకోవాలి. ఈ పనసగింజలు నాకు 2 గ్లాసెస్ వరకు వచ్చాయి. నెక్స్ట్ ఇందులోనే వాటర్ కూడా వేసుకోవాలి. పనసగింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. వీటిని ఇలా 80% కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదండి. కొద్దిగా పలుకు ఉన్నా సరే పర్వాలేదు. వీటిని కుక్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పనసగింజలు ఎన్ని అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ రైస్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు పనసగింజలు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఇందులో బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 గ్లాసెస్ రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ వరకు గసగసాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని 7-8 వరకు కాజును కూడా వేసుకోవాలి. అదే మీరు జీడిపప్పును యూజ్ చేస్తున్నట్లయితే 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చు. జీడిపప్పును వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని స్పూన్తో మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు కానీ గసగసాలు కానీ నానబెట్టుకోలేదండి. మీరు ఈ రెండింటిని కూడా నానబెట్టి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నానబెట్టలేదు కాబట్టి విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బిర్యానీ పాట్లో 6 to 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని 2 కానీ 3 కానీ దాల్చిన చెక్క ముక్కలు, 10 నుంచి 15 వరకు లవంగాలు, 1/2 స్పూన్ షాహీ జీరా, కొద్దిగా కరివేపాకు, అలాగే 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, అలానే 20 నుంచి 30 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం పైనే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీరు ఇందులో చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్లో వేసుకుంటారు కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు కారం, అలాగే 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పనసగింజలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మసాలా అంతా కూడా పనసగింజలకు పడుతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో బియ్యం వేసిన తర్వాత 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి.
సో 10 మినిట్స్ తర్వాత ఇందులో సరిపోయేంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేస్తున్నాను. సో వాటర్ క్వాంటిటీ అనేది బియ్యం బట్టి ఉంటుందండి. మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ వైట్ రైస్ అలాగే పాత బియ్యం కాబట్టి ఇక్కడ నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో గీని కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు గీని వేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఇందులో మీరు పుదీనా కానీ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ వేసిన తర్వాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండాలండి. ఉప్పు వాటర్లో ఎక్కువగా ఉంటేనే బిర్యానీ ప్రిపేర్ అయిన తర్వాత బిర్యానీలో ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఎసరు మరుగుతూ ఉండగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మీకు 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో బిర్యానీలో వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఎసరు మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర ఎప్పుడైనా పనస గింజలు ఉన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.